ఓకే. సో, నేను యాక్చువల్‌గా మీకు నిన్న క్లాస్ చెప్పేటప్పుడు అమెజాన్.కామ్ ఇలాంటి వాటితో కూడా మీరు అఫిలియేట్ వర్క్ చేయొచ్చు. అండ్ దానికైతే మనకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ వచ్చేసి యూఎస్‌ది కావాలి. సో, అందుకని పయోనియర్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పాను కదా! సో, యాక్చువల్లీ సమ్ పీపుల్ దే గాట్ డౌట్ అమెజాన్.కామ్ అకౌంట్ ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తారని అడిగారు. సో, ఒకసారి నేను చూపిస్తానమ్మా అది. అమెజాన్.కామ్ అంటే డాట్ ఇన్ కాకుండా అమెజాన్.కామ్‌తో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ డాలర్స్ అది ఎలా రిజిస్టర్ చేసుకోవాలి? అండ్ వాటిని ఎలా ప్రమోట్ చేయాలి? ఒకసారిగా ప్రాక్టికల్‌గా మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు. ఓకే. జస్ట్ గో టు అమెజాన్ అఫిలియేట్. ఇక్కడ ఫస్ట్ డాట్ ఇన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ డాట్ కామ్ ఉంటుంది. జస్ట్ ఓపెన్ దట్ డాట్ కామ్. ఓకే. ఇక్కడ సైన్ అప్ క్లిక్ చేయండి. అండ్ మనకు అమెజాన్ అకౌంట్ ఏదో ఆల్రెడీ ఉంటే వీ కెన్ యూజ్ అమెజాన్ అకౌంట్, లేదంటే వీ హ్యావ్ టు క్రియేట్ ఎ న్యూ అకౌంట్. క్రియేటింగ్ అమెజాన్ అకౌంట్. జస్ట్ ఎ సెకండ్. ఐల్ వెరిఫై ద ఓటీపీ. వన్స్ మనం అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ వీ విల్ క్రియేట్ అఫిలియేట్ అకౌంట్. ఓకే. అంటే యూఎస్ అంటే డాట్ కామ్ అకౌంట్ కాబట్టి ఇది సపరేట్గా క్రియేట్ చేసుకోవాలి మనం. డాట్ ఇన్ క్రెడెన్షియల్స్ ఇక్కడ వర్క్ అవ్వవు మనకు. ఓకే. సో, అది క్రియేట్ చేసుకున్న వెంటనే ఇక్కడ చూసారా? ఈ విధంగా మనకు ఫార్మ్ అనేది వస్తాయి. ఫస్ట్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ వెబ్‌సైట్స్ ఆర్ మొబైల్ యాప్ లిస్ట్, ప్రొఫైల్ అండ్ స్టార్ట్ యూజింగ్. సో, ఇక్కడొచ్చేసి ఫస్ట్ పేయీ నేమ్. సో, పేయీ నేమ్ అనేది మన ఫుల్ నేమ్ ఇవ్వాలమ్మా కంపల్సరీగా. అండ్ అడ్రెస్. ఇక్కడ మనకు యూ కెన్ సీ హియర్. ఇక్కడ మనకంతా కూడా యూఎస్ సంబంధించిన ఇవే కనిపిస్తాయి కాబట్టి యూఎస్ అడ్రెస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకు ఓకే. ఇన్ కేస్ మనకు కావాలంటే ఇండియన్‌ది అకౌంట్ ఇవ్వచ్చు. లేదంటే వీ కెన్ గో ఫర్ యూఎస్ డైరెక్ట్‌లీ. యూఎస్ నంబర్ ఇవ్వచ్చు. సో, ఇక్కడ కంట్రీ మాత్రం మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోకండి. యూఎస్ఏ ఉంచండి. మరి యూఎస్ అడ్రెస్ మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే గో టు గూగుల్. వర్చువల్ యూఎస్ఏ అడ్రెస్ అని చెప్పి మీరు సెర్చ్ చేసినట్లయితే యూ కెన్ సీ హియర్ దీస్ ఆర్ ద డిఫరెంట్ వెబ్‌సైట్స్. మనకు దీనికి రిలేటెడ్‌గా ఉన్నాయి వెబ్‌సైట్స్ చాలా ఉంటాయమ్మా. దీంట్లో ఏదైనా ఒకటి ఓపెన్ చేయండి. దిస్ వెబ్‌సైట్. లెట్ మీ ఓపెన్. ఎనీ టైమ్ మెయిల్ బాక్స్ ఐ థింక్. సో, ఎనీ టైమ్ మెయిల్ బాక్స్ అని చెప్పి వెబ్‌సైట్ ఉంది చూసారా? దీంట్లోకి వెళ్లి మీరు బ్రౌజ్ యూఎస్ఏ లిస్టింగ్స్ అని చెప్పంటే ఇక్కడ ఏందంటే మనకు ఈ అడ్రెస్ మనం వి నో నీడ్ టు పర్చేజ్ అమ్మా. జస్ట్ ఏదో ఒక అడ్రెస్ రాండమ్‌గా తీసుకొని వి కెన్ సబ్మిట్ ఫర్ దెమ్. సపోజ్ ఇప్పుడు నేను ఏదైనా ఐ వాంట్ టు టేక్ ద అడ్రెస్ ఫ్రమ్ కాలిఫోర్నియా. సో, ఐ విల్ ఓపెన్ కాలిఫోర్నియా. సో, దీంట్లో మీరు ఏదో ఒక అడ్రెస్ తీసుకోండి. సో, ఐ విల్ గివ్ దిస్ అడ్రెస్. 94501. స్టేట్ వచ్చేసి కాలిఫోర్నియా. ఓకే. అండ్ సిటీ
ఓకే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత దెన్ గో టు, ఇక్కడ మనకు నెంబర్ కావాలి. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూఎస్ నెంబర్, వర్చువల్ యూఎస్ఏ నెంబర్ ఫర్ ఓటీపీ అని చెప్పంటే విల్ గెట్ లాట్ ఆఫ్ ఫ్రీ నెంబర్స్ హియర్. ఓకే. సో ఇలా మనకు కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, మనకు టెంపరీగా నెంబర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో వీటిలో ఇవన్నీ కూడా మన నెంబర్స్, వీటిలో ఏదైనా ఇస్తే మనకు ఇక్కడ ఎస్ఎంఎస్ ఇక్కడ వస్తుంది మనకు, ఇన్ కేస్ ఓటీపీ అడిగేటట్లయితే వాళ్ళు. సో దీంట్లో ఏదైనా ఒక నెంబర్, ఐ విల్ టేక్ దిస్ వన్, ఐ విల్ క్లోజ్ దిస్ విండో. ఐ విల్ టేక్ దిస్. సో ద పే ఇలిస్ట్రేటెడ్ మెయిన్ కాంటాక్ట్ వచ్చేసి ఓకే, క్లిక్ నెక్స్ట్. ఓకే, మనం ఇచ్చిన దానికి అదే అడ్రస్ సజెషన్ చేస్తుంది. యా, సెలెక్ట్ సజెస్టెడ్ అడ్రస్. ఓకే. సో మనకు అకౌంట్ ఇన్ఫర్మేషన్లో నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాము. అంటే ఏ వెబ్సైట్ ద్వారా లేదా ఏ మొబైల్ యాప్ ద్వారా మనం అమెజాన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ ఫర్ టైం బీయింగ్ మనకు ఏదైనా బ్లాగ్ ఉన్నా, యూట్యూబ్ ఛానల్ ఉన్నా ఆ లింక్స్ ఇవ్వచ్చు. లేదు అవి లేవనుకుంటే ఏదైనా సరే వీ కెన్ యూస్ సమ్ అదర్ థింగ్. ఐ విల్ డూ వన్ థింగ్. నేను మీరు కావాలంటే నేను కొన్ని ఇస్తానమ్మా, ఆ లింక్స్ యూస్ చేసుకోండి. ఇన్ కేస్ ఇక్కడ మన ఈ వెబ్సైట్ అడ్రస్ ఇస్తే ఈ వెబ్సైట్ ద్వారానే మనం ప్రమోట్ చేయాలని ఏం లేదు. ఇక్కడ జస్ట్ అప్లికేషన్ కోసం మనం వెబ్సైట్ ఇస్తాము. తర్వాత వీ కెన్ యూజింగ్ బ్యానర్స్ ద్వారా కానీ, సోషల్ మీడియా లింక్స్ ద్వారా కానీ, దేని నుంచి అయినా సరే మనం ప్రమోట్ చేయొచ్చు. అండ్ పెయిడ్ ప్రమోషన్ మాత్రం దే వోంట్ యాక్సెప్ట్. యాడ్స్ డైరెక్ట్గా అఫిలియేట్ లింక్కి ఎప్పుడు కూడా యాడ్స్ రన్ చేయడానికి ఉండదమ్మా. యాడ్స్ రన్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయాలన్నమాట. అది ఏ అఫిలియేట్ లింక్స్ అయినా సరే, ఏ అఫిలియేట్ ప్రోగ్రామ్ అయినా సరే, డైరెక్ట్గా అఫిలియేట్ లింక్ తీసుకొచ్చి ఫేస్బుక్ యాడ్ అయినా లేదా గూగుల్ యాడ్ అయినా ఇట్లాంటి యాడ్స్కి రన్ చేయాలంటే మాత్రం దే వోంట్ టేక్. ఓకే. సో ప్రస్తుతానికి నేను ఐ విల్ యాడ్ దిస్ వెబ్సైట్ లింక్. సో ఇది వన్ ఆఫ్ ద ఆన్లైన్ స్టోర్, సబ్ డొమైన్ ఉండేది ఆన్లైన్ స్టోర్ మనకి ఇది. ఐ విల్ టేక్ దిస్ వన్ అండ్ ఇక్కడ నేను అదే లింక్ ఇస్తాను, యాడ్ అండ్ క్లిక్ నెక్స్ట్. Any of the traffic source above the directly under this traffic is okay. Any of the traffic sources listed above directly primarily at children under 13. These traffic sources are not eligible to display banners. Okay. Are you required to declare this information? Okay. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ యువర్ ప్రైమరీ స్టోర్ ఐడి. స్టోర్ ఐడి మనం ఏదో ఒక మనకు నచ్చిన ఐడి పెట్టుకోవచ్చు. సో ఐ విల్ డూ వన్ థింగ్. ఇప్పుడు నేను ప్రస్తుతానికి టైం బీయింగ్ ఏదైనా ఒక ఐడి పెట్టుకుంటాను, నేను ఇదే పెడతాను. అండ్ టెల్ అబౌట్ ద కంటెంట్ యూ క్రియేట్. సో I am going to promote using blog posts. Okay, I'll do that. And what type of content మనం పెట్టింది ఏంటంటే నేను బ్లాగ్ అని పెడుతున్నాను. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్? వర్డ్ ఆఫ్ మౌత్. నెక్స్ట్ వచ్చేసి సేమ్ క్యాప్చర్ PZ46S4. ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ ఆన్ ఫినిష్. సో ఇక్కడ చూసారు కదా, మన అసోసియేట్ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని చెప్పేసి దిస్ ఈస్ యువర్ యూనిక్ ఐడి, మన అసోసియేట్ ఐడి ఇది. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే
ప్లీజ్ ఎంటర్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం నవ్వు ఆర్ లేటర్ అని పెట్టుకుని ఒకసారి నేను నవ్వు మీకు ఇప్పుడు చూపిస్తాను. యా, 2-step వెరిఫికేషన్ వీ హ్యావ్ టు గివ్. ఇక్కడ వీ కెన్ ట్రై యూజింగ్ ఇండియన్ నెంబర్. సో దిస్ ఈస్ జస్ట్ ఫర్ 2-step వెరిఫికేషన్ అమ్మా. మన ఐడితో లాగిన్ అవ్వాలంటే అందుకని నేను ఇండియన్ నెంబర్ ఇచ్చాను అక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ మెథడ్ ఏం కావాలి మనకు? బై గిఫ్ట్ కార్డ్, బై చెక్. ఓకే ఓకే, ఇండియన్ ప్లస్ బ్యాంక్. ఐ యాడ్ ద బ్యాంక్ డీటెయిల్స్ హియర్. యాడ్ ఎ న్యూ బ్యాంక్ అకౌంట్. సో ఇక్కడ మీకు నేను దాకా చూపించాను కదా, మన ఇండియన్ అది యూఎస్ఏ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పి ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చుకోవాలి. సో కరెంట్ బ్యాంక్ ఏంటి, బ్యాంక్ కరెన్సీ మన యుఎస్ డాలర్, అకౌంట్ టైప్ వచ్చి చెకింగ్స్ అకౌంట్, అకౌంట్ హోల్డర్ నేమ్, నెంబర్ అండ్ బ్యాంక్ నేమ్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్. ఇక్కడ యూఏబీ నెంబర్, ఆ రూటింగ్ నెంబర్ అని చెప్పాను కదా, అవి ఇచ్చుకోవాలన్నమాట. ఓకే Sir, one doubt, sir. Yes, Bank yes. location is because we are linking our Indian bank account, right? So here bank location means United States. Is it compulsory to give that credential, or is we can select as an Indian one? నో నో అండి, ఇక్కడ బై డిఫాల్ట్ యూఎస్ఏ వస్తుంది, మనకు ఇండియన్ రాదు. దానికోసమే నిన్న మనం Okay, it is. పయోనీర్ అకౌంట్. Okay. It is not editable. Okay. Yes, అది ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. అవునండి. ఓకే, థ్యాంక్ యూ. హియర్ ఐఎమ్ గోయింగ్ టు లాగిన్. ఇంకా నేను చూపించాను కదా, అదే నెంబర్ మనం ఇక్కడ ఇద్దాం ఒకసారి. Please confirm using the mail ID. Okay. సో మెయిల్ కన్ఫర్మేషన్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఈ డివైస్తో ఓపెన్ చేయలేదు అన్నప్పుడు మనకు అట్లా అడుగుతున్నాం. సో వన్స్ మెయిల్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా పయోనీర్ డాష్బోర్డ్కి వెళ్తాము. సో అక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే నేను మీకు చూపించానో అవి ఇక్కడ యాడ్ చేస్తాం మనం. ఓకే, సో ఈ అకౌంట్స్ అన్ని కూడా కొంచెం సెక్యూర్డ్గా ఉంటాయి మనకు. ఓకే, క్లోజ్ దిస్ వన్, గో టు గెట్ పెయిడ్ అండ్ రిసీవింగ్ అకౌంట్స్. యూఎస్ఏ. సో ఇక్కడ అన్నీ కూడా జస్ట్ కాపీ అండ్ పేస్ట్. సో బ్యాంక్ నేమ్ ఫస్ట్ సెంచరీ బ్యాంక్, ఏబిఐ నెంబర్, రూటింగ్ నెంబర్, అకౌంట్ నెంబర్,
and account holder name is our name. That's it. Save changes. Okay, bank account details added successfully. సో ఇప్పుడు మీకు ఏంటంటే వీ హ్యావ్ ఓపెన్ అమెజాన్ అఫిలియేట్ ఫర్ యూఎస్. సో ఇక్కడ మనం వీ కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ యూఎస్ అనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే ఇంకో విండోలో ఓపెన్ అమెజాన్.com. సో ఒకసారి మన అమెజాన్.com ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మన అసోసియేట్స్ అకౌంట్ ఇక్కడ లింక్ అంటే లాగిన్ అయి ఉన్నాం కాబట్టి, సో ఈ ప్లేస్లో మనకు అమెజాన్ ఓపెన్ చేసిన వెంటనే అమెజాన్ అసోసియేట్ సైట్ స్ట్రిప్ అని చెప్పి పైన ఒక సపరేట్గా స్ట్రిప్ అనేది వస్తుంది. సో దీంట్లో ఏ ప్రోడక్ట్ అయితే మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో, సో విచ్ ప్రోడక్ట్ యూఆర్ గోయింగ్ టు ప్రమోట్, అది మనం సపోజ్ ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రమోట్ ఎకో డాట్ స్పీకర్స్. ఓకే, ఇప్పుడు దీన్ని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, ఈ పర్టికులర్ ప్రోడక్ట్. సో దీన్ని ప్రమోట్ చేయడానికి కావాల్సిన లింక్ ఏంటంటే ఇక్కడ మనం గెట్ లింక్ అనే దగ్గర టెక్స్ట్ క్లిక్ చేస్తే విల్ గెట్ అవర్ అఫిలియేట్ లింక్. సో ఐల్ డూ వన్ థింగ్, గో టు అమెజాన్. అండ్ వీటిలో ఎప్పుడు కూడా మనకు అమెజాన్లో గ్యాడ్జెట్స్ కావచ్చు, అప్లయన్సెస్ కావచ్చు, సో ఇలా మనం ఈ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కొంచెం ఎక్కువ సేల్ అవుతాయి. ప్రమోటింగ్ వాషింగ్ మెషిన్, సో ఐ విల్ యాడ్ దిస్. అంటే ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేయాలి అండ్ దిస్ ఈజ్ న్యూలీ రిలీజ్డ్. సో ఇది ప్రమోట్ చేయాలంటే గో టు లింక్, ఇక్కడ మనకు మన అఫిలియేట్ లింక్ వస్తుంది. సో ఇక్కడ మీకు ఫుల్ లింక్ చూసినట్లయితే ఫుల్ లింక్ వస్తుంది, షార్ట్ అని ఇవ్వాలి కాబట్టి షార్ట్ అని వస్తుంది. ఇక్కడ చూసారా amzn.to అని చెప్పి, ఇవి మన అఫిలియేట్ లింక్స్ అనమాట. ఓకే, సో వీటిని మనం కాపీ చేసుకొని వీ కెన్ ప్రమోట్ ఇన్ మల్టిపుల్ వేసెస్, డిఫరెంట్ వేస్లో ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ లెట్ మీ షో యూ సో హౌ ద పీపుల్ ఆర్ ప్రమోటింగ్ అమెజాన్ అఫిలియేట్ లింక్స్. అమెజాన్ అఫిలియేట్ లింక్స్ని ఎవరు ఎలా ప్రమోట్ చేస్తున్నారంటే, సో దర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ రైటింగ్ ద బ్లాగ్ పోస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే కొంతమంది బ్లాగ్స్ రాసి ప్రమోట్ చేస్తారు. లైక్ ఇప్పుడు నేను బెస్ట్ వాషింగ్ మెషిన్ అని సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఇండియాలో మనకు మన ఇండియన్ వచ్చినట్టే యూఎస్ వాళ్ళకి విల్ గెట్ ద యూఎస్ ప్రొడక్ట్స్ ఇయర్ అంటే ఆ లిస్టింగ్స్ వస్తాయి. సో దీంట్లో ఎవరైతే మనకి ఇట్లా కంటెంట్ రాస్తున్నారో ఎవ్రీబడి విల్ కమ్ లైక్ దిస్. సపోజ్ ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాను మీకు, ఐ విల్ ఓపెన్ దిస్ వెబ్సైట్. ప్రతి ఒక్కళ్ళు బ్లాగ్స్లో దే విల్ కీప్ ద అఫిలియేట్ లింక్స్. ఓకే, ఈవెన్ ఫ్లిప్కార్ట్ కాబట్టి ఫ్లిప్కార్ట్ పెట్టినారు అలా అనమాట. ఇప్పుడు అఫిలియేట్ లింక్ ఏదైనా మనం క్లిక్ చేసామంటే విల్ డైరెక్ట్లీ గో టు అఫిలియేట్ వెబ్సైట్. సో అక్కడ ఈ ప్రోడక్ట్ ఏమైనా పర్చేస్ చేస్తే ఈ విల్ గెట్ ద కమిషన్. ఈ పర్టికులర్ వెబ్సైట్ అతను కమిషన్ వస్తుంది. సో అలాగా యూజింగ్ బ్లాగ్ పోస్ట్ అంటే కంటెంట్ రాస్తూ ఉన్నందువల్ల ఈవెన్ ద సేమ్ కంటెంట్ యూ కెన్ రైట్ ఇన్ medium.com ఆల్సో. మీకు మీడియం చూపించాను కదా, సో అదేవిధంగా బెస్ట్ వాషింగ్ మెషిన్ ఇన్ యూఎస్ఏ ఆర్ బెస్ట్ వాషింగ్ మెషిన్ అండర్ సో డాలర్ ఇన్ యూఎస్ఏ, ఇలాంటి కీవర్డ్స్ అన్ని కూడా మనం పెట్టి వీ కెన్ రైట్ ద కంటెంట్ అండ్ వీ కెన్ స్టార్ట్ మన యూట్యూబ్ ఛానల్. ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు. లెట్ మీ షో దట్. ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్గా 1 by 1 చూపిస్తానమ్మా, ఎలా చేయాలి, హౌ వీ టూ కెన్ డూ ఆల్ దీస్ వర్క్స్ అనేది ప్రాక్టికల్గా చూపిస్తాను. నో టు వరీ. ఇప్పుడు సపోజ్ బెస్ట్ వాషింగ్ మెషిన్ in USA. So these are different videos related to this. Okay, so దీనికి 62,000 views వచ్చాయి 7 months ago. Okay, సో చాలా మంది ఈ విధంగా వీడియోస్ పెట్టున్నారు. సో ఏదైనా ఒక వీడియో ఓపెన్ చేద్దాం. ఐ విల్ ఓపెన్ దిస్ వీడియో. సో ఫస్ట్ వచ్చిన వీడియోని ఎవరైనా ఓపెన్ చేస్తారు కాబట్టి జస్ట్ ఓపెన్ దట్ వీడియో. సో వీడియో 7 months ago పెట్టున్నారు. 7 months ago పెడితే 62,000 వ్యూస్ వచ్చాయి ఇప్పుడు దాకా దీనికి. ఓకే, సో ఇక్కడ అంతా కూడా వాళ్ళు దే ఆర్ గివింగ్ సమ్ లింక్స్ హియర్, అఫిలియేట్ లింక్స్ ఇచ్చున్నారు. మరి ఈ వీడియో ద్వారా కనుక ఇట్లాంటి వీడియోస్ పెట్టి మనం కూడా ప్రమోట్ చేస్తే అప్రాక్సిమేట్గా ఎంతవరకు అమౌంట్ రావచ్చు, ఇప్పుడు వీళ్ళకి ఎంతవరకు అమౌంట్ వచ్చిందో ఒకసారి చూద్దాం. చిన్న క్యాలిక్యులేషన్. ఓకే, ఎందుకంటే 62,000 వ్యూస్ కదా, సో దాన్ని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు యూట్యూబ్కి వచ్చి
అది కూడా ఎవరైతే బెస్ట్ వాషింగ్ మెషిన్ ఇన్ యూఎస్ఏ అని సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తున్న వీడియోస్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ద సేల్స్ విల్ బి మోర్. బట్ యూట్యూబ్ ఛానల్లో వచ్చి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్కి వెళ్ళి లింక్ క్లిక్ చేస్తానని గ్యారంటీ లేదు, అవునా? అదేవిధంగా లింక్ క్లిక్ చేసిన ప్రతి ఒక్కరు అమెజాన్కి వెళ్ళి ప్రోడక్ట్ కొంటారని గ్యారంటీ కూడా లేదు. సో కాబట్టి వన్స్ లింక్ క్లిక్ చేస్తే మేబీ వాళ్ళు ప్రోడక్ట్ కొనవచ్చు, కొనకపోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ విల్ పుట్ 10% కమిషన్ రేట్. ఓకే, అంటే 100 మంది వీడియో చూస్తే దాంట్లో 1% వేసుకుందానమ్మా. 100 మంది వీడియో చూస్తే దాంట్లో ఒకళ్ళే కొంటే ఎంత అన్నట్టుగా. బట్ నేను ఇంకా తక్కువ వేస్తాను, 62,394 డివైడెడ్ బై 1000. అంటే 1000 మంది కనుక వీడియో చూస్తే, సో 1000 మెంబర్స్ ఈ వీడియో చూస్తే వాళ్ళలో ఒక్కడే కొన్నాడు అనుకుందాం. కొంటే 1000 మందిలో ఒకలే కనుక కొంటే అప్ టు నౌ 62.3 అంటే అప్రాక్సిమేట్గా 62 సేల్స్ వాళ్ళకి వచ్చి ఉంటాయి, రైట్? మరి 62 సేల్స్లో ఒక సేల్కి అమెజాన్ వాళ్ళు ఎంత పే చేస్తున్నారు ఫర్ అప్లయన్సెస్? యూ కెన్ స్క్రోల్ డౌన్. అండ్ మన ఇండియాలో కనుక అయితే 6% వాళ్ళు పే చేస్తారు. సో యూఎస్ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఎంత పే చేస్తారు అనేది. ఐ హావ్ టు చెక్ హియర్. కమిషన్ ఇన్కమ్. సో అమెజాన్ గేమ్స్ 20%, లగ్జరీ ఐటమ్స్ 10%. ఒక్కొక్క దానికి ఒకలా పెట్టినారండి వీళ్ళు. ఫిజికల్ బుక్స్ అమెజాన్ 5 టాబ్లెట్స్ 8 ఓకే. జ్యువెలరీస్ అపారల్ 5 టీవీ వీటన్నిటికీ 4%. టాయ్స్ హోమ్ ఇంప్రూవ్మెంట్ మ్యూజికల్ ఐటమ్స్ 3%. సో దేనికి ఎంత అనేది ఇక్కడ మనకి ఇచ్చున్నారు. ఓకే, సో మనకి ఇది ఎలక్ట్రానిక్స్ లేదా అప్లయన్సెస్ కింద వస్తుంది కాబట్టి వీళ్ళు చెక్ హియర్. సో వీటన్నిటి కూడా మీరు చూసినట్లయితే 4% అప్రాక్సిమేట్గా వస్తుందమ్మా. ఓకే, సో మరి దీంట్లో 4% అంటే హోమ్ ఇంప్రూవ్మెంట్ ఫర్నిచర్ ఇవన్నీ కూడా 3% వేస్తున్నారు. సో 3% వీఆర్ గెటింగ్. మరి అప్రాక్సిమేట్గా మనకు ఒక వాషింగ్ మిషన్ ప్రైస్ ఎంత ఉంది అంటే యావరేజ్గా 799, 224, 930 డిఫరెన్స్ చాలా ఉన్నాయి. అప్ టు మ్యాక్సిమం ప్రైస్ ఎంత చూద్దాం. వాషింగ్ మిషన్ ఆల్మోస్ట్ 4,000లో ఉందమ్మా. సో ఓకే, మేక్ ఇట్ యాజ్ సమ్ $500 యావరేజ్గా. ఒక $500 వర్త్ వాషింగ్ మిషన్ అనుకుందాం. ఇంటూ దాంట్లో 3% అంటే $15 పర్ సేల్ ఇంటూ 62 సేల్స్. అంటే ఇప్పుడు దాకా $930 దాకా ఆ పర్టికులర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వాళ్ళకి సేల్స్ వచ్చి ఉంటాయి. సో $930 అంటే, సో వాట్ అబౌట్ ఇన్ ఇండియన్ రూపీస్? టిల్ నో 80,000 రూపీస్ దాకా ఈ పర్టికులర్ వీడియో నుంచి వాళ్ళకి అమౌంట్ వచ్చి ఉంటుంది అనమాట. అది కూడా నేను 1000లో ఒకళ్ళే కొంటానని లైక్ క్యాల్కులేషన్ వేసాను. అంతకన్నా ఎక్కువ కొన్నారనుకోండి ఇంకా ఎక్కువ వచ్చినట్టే వీళ్ళకి. అంటే వర్స్ట్ కేసులో 1000 మంది, అది కూడా ఎవరైతే బెస్ట్ వాషింగ్ మిషన్ యూఎస్ఏ సెర్చ్ చేశారో దాంట్లో ఒక్కళ్ళే కొంటే అని చెప్పేసాను, అవునా? అండ్ దీంట్లో ఇంకోటి ఏంటి, ఒకసారి మన అఫిలియేట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత అమెజాన్కి వెళ్ళాక వాషింగ్ మిషన్ కొనాలనే లేదమ్మా. వాషింగ్ మిషన్ కొంటేనే మనకు కమిషన్ వస్తుందేం లేదు. ఒక్కసారి వాడు అమెజాన్కి వెళ్ళిన తర్వాత ఏ ప్రోడక్ట్ కొన్నా సరే వీళ్ళు గెట్ ద కమిషన్. ఓకే, డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని దానికి ఎంత కమిషన్ ఇవ్వాలో అది ఇస్తారు అనమాట వాళ్ళు. అండ్ ఒకవేళ వాళ్ళు ఒకటి కాకుండా 2-3 కొన్నారు, వాషింగ్ మిషన్తో పాటు సమ్ వాచ్ అండ్ సమ్ షూస్ ఇలాంటిదో కొన్నారు, అన్నిటికీ కలిపి వస్తుంది కమిషన్ మనకు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి మన లింక్ క్లిక్ చేశారు, అమెజాన్కి వెళ్ళారు, వాళ్ళు అప్పుడు పర్చేస్ చేయలేదు, క్లోజ్ చేసి ఈవినింగ్ డైరెక్ట్గా అమెజాన్ వెబ్సైట్కి వెళ్ళి కొనేశారు, ఈవెన్ దో విల్ గెట్ ద కమిషన్. ఎందుకంటే అమెజాన్ వాళ్ళ అఫిలియేట్ కుకీ డ్యూరేషన్ అనేది 24 అవర్స్ ఉంటుంది. సో 24 అవర్స్లో వాళ్ళు ఎప్పుడు కొన్నా సరే విల్ గెట్ ద కమిషన్. అది కూడా డైరెక్ట్గా అమెజాన్కి కొన్నా సరే మనకి అమౌంట్ వస్తుంది అనమాట. గాట్ ఇట్? సో ఇలా అమెజాన్ని చాలా మంది ఇట్లా ఈ విధంగా ప్రమోట్ చేసుకుంటున్నారండి. అండ్ అమెజాన్ అఫిలియేట్ని కొంచెం సీరియస్గా ప్రమోట్ చేసుకోవాలి. నేను కొంత ఓకే ఐఎమ్ రెడీ టు ఇన్వెస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ అమౌంట్, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నాను అంటే వీ కెన్ క్రియేట్ ఎ సపరేట్ వెబ్సైట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ ఎలా డిజైన్ చేయాలి, అది కూడా మనకు డిజిటల్ మార్కెటింగ్లో ఒక మాడ్యూల్ కదా. సో మరి ఆ వర్డ్ ప్రెస్ అమెజాన్
అఫిలియేట్ థీమ్ అని చెప్పి మనం సెర్చ్ చేస్తే సో విల్ గెట్ డిఫరెంట్ సైట్స్ వస్తాయి మనకు. లెట్ మీ షో యూ ఫ్యూ వెబ్సైట్స్. ఇవన్నీ కూడా థీమ్స్ మన అమెజాన్ యొక్క అఫిలియేట్ ప్రోగ్రామ్ ప్రమోట్ చేయడం కోసం డిఫరెంట్ సైట్స్ అన్నమాట. ఓకే, WooCommerce అమెజాన్ అఫిలియేట్ థీమ్. వీ కెన్ సీ ద ప్రివ్యూ. ఒకసారి ప్రివ్యూ చూద్దాం ఈ సైట్ ఎలా ఉందో. జస్ట్ ఇది కూడా మనకు ఒక కామర్స్ సైట్ లాగే ఉంటుందమ్మా. బట్ ప్రోడక్ట్స్ అంతా కూడా చూస్తే కామర్స్ సైట్ లాగే ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం అక్కడ వాళ్ళు క్లిక్ చేస్తే డైరెక్ట్లీ గో టు అమెజాన్ అలా ఉంటుంది. చూసారా, ఈ థీమ్ ఇలా ఉంటుంది. మనం కూడా ఈ టైప్ ఆఫ్ థీమ్ తీసుకొని ఇలాంటి ఒక వెబ్సైట్ పెట్టుకోవచ్చు మన ఓన్ నేమ్తో. చూసారు కదా, సేమ్ మీకు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక కామర్స్ వెబ్సైట్, షాపింగ్ సైట్ చూసినట్టే ఉందా. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఒక ప్రోడక్ట్ ఏదైనా క్లిక్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అండ్ దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అంతా కూడా ఇక్కడ చూపిస్తుంది మనకు. అమెజాన్ అండ్ ఎనీథింగ్ అఫిలియేట్, అమెజానే కాకుండా ఏ అఫిలియేట్ కన్నా ఉపయోగపడుతుంది ఈ సైట్ అని చెప్పి ఇచ్చినారు. అండ్ దిస్ ఇస్ మొబైల్ ఫ్రెండ్లీ. అంటే థీమ్ మనం కొనుగోలు చేసి మరి థీమ్ పర్చేస్ చేసుకుని డైరెక్ట్ గా జస్ట్ విత్ సింగిల్ క్లిక్ యాస్టీస్ గా ఇట్లా సైట్ మనం డిజైన్ చేసుకోవచ్చు. అంటే ప్రొడక్ట్స్ మన ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోవచ్చా, లేకుంటే దీంట్లో కొన్ని ప్లగిన్ ఇస్తారమ్మా ఇలాంటి థీమ్స్ వాళ్ళు, అమెజాన్ అఫిలియేట్ ప్లగిన్ ఇస్తారు. అదేంటంటే మనం సపోజ్ ఇప్పుడు అఫిలియేట్ లో మనకి ఈ ప్రోడక్ట్ ఉంది కదా. ఇప్పుడు సపోజ్ నేను ఐ వాంట్ టు ప్రమోట్ దిస్ వాషింగ్ మెషిన్ ఆర్ సంథింగ్, ఏదైనా ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మనం మన వెబ్సైట్ లో పెట్టుకోవాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్ని కూడా అమెజాన్ వెబ్సైట్ నుంచి ఆటోమేటిక్ అదే పుల్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటుంది అనమాట. అమెజాన్ లో ఆల్రెడీ ఉన్న అమెజాన్ ఇమేజెస్ కానీ అంటే థీమ్ ఆల్రెడీ బిల్ట్ ఇన్ ఉంటది, మనం జస్ట్ సెలెక్షన్ చేసుకుంటే సెలెక్ట్ ద ఆల్రెడీ అఫిలియేట్ లింక్ తీసుకుంటది. మన ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ మనకు ఒక లింక్ అనేది దగ్గర ఈ లింక్ ఇవ్వాలన్నమాట. మనకు ఆ పేజ్ లో లింక్ అని అడుగుతుంది. ఆ లింక్ లో మనం ఇచ్చేసామంటే జస్ట్ కంప్లీట్లీ ఒక కామర్స్ సైట్ లాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే దీని మీద సేమ్ కామర్స్ సైట్ లాగా ఉంటుంది. బట్ క్లిక్ చేస్తే మాత్రం యూ విల్ రీడైరెక్ట్ టు అమెజాన్ అని చెప్పేసి మన అమెజాన్ పేజ్కి వస్తారు అనమాట వాళ్ళు. ఓకే, ఇక్కడ వాళ్ళు వచ్చిన తర్వాత ఇఫ్ దేర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ పర్చేస్ అట్లా. సో ఇలా మనకు దెర్ ఆర్ ఫ్యూ అఫిలియేట్ థీమ్స్ ఆర్ దేర్. ఇప్పుడు ఈ థీమ్ ఏంటంటే నాట్ ఓన్లీ ఫర్ అమెజాన్, ఇదిగోండి ఇవన్నీ కూడా ఉన్నట్టుగా ఉపయోగపడుతుందంట. ఇవన్నీ డిఫరెంట్ అఫిలియేట్ ప్రోగ్రామ్స్. ఈవెన్ హోస్టింగ్, మనం వెబ్ హోస్టింగ్ సంబంధించిన అఫిలియేట్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేయాలన్నా, అంటే నేను మీకు చూపించాను కదా ఫస్ట్ క్లాస్లో బ్లూ హోస్ట్ నుంచి ఇలా మనకి అమౌంట్ వస్తుందని ఎట్లా. ఓకే, లెట్ మీ షో యూ వన్ మోర్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ హోస్టే కాకుండా నేను బ్లూ హోస్ట్ ప్రమోట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ప్రమోటింగ్ హోస్టింజర్ ఆల్సో. హోస్టింజర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ వెబ్ హోస్టింగ్ ప్రొవైడర్ అనమాట. సో ఎవరైతే వెబ్సైట్ డిజైన్ చేసుకుంటున్నారో వాళ్ళు సర్వర్ కావాలి కాబట్టి ఆ సర్వర్స్ అన్ని కూడా ఇలాంటి వెబ్సైట్, గోడాడీ ఇలాంటివి ఉన్నాయి. గోడాడీ కన్నా నేను ఎక్కువ హోస్టింజర్ ప్రిఫర్ చేస్తానమ్మా. గోడాడీ అనేది హోస్టింగ్ అంత బాగుండదు, ఓన్లీ డొమైన్స్కి అయితే మాత్రమే బాగుంటుంది గోడాడీ. ఓకే, సో జస్ట్ గో టు గూగుల్ అండ్ ఐఎమ్ లాగింగ్ ఇన్. నేను చూపిస్తాను మీకు. సో మై ఎర్నింగ్స్, అప్రూవ్డ్ కమిషన్ $9 అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి దేని ఎవరెవరు వాళ్ళు తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకు వస్తుంది. ఇది అప్రూవ్ అయింది, ఇది క్వాలిఫై అయింది కానీ ఇంకా అప్రూవ్ అవ్వలేదు. అంటే సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం దాకా వాళ్ళు కనుక ఆ హోస్టింగ్ని కనుక క్యాన్సిల్ చేసుకోకపోతే అప్పుడు అప్రూవ్ అవుతుంది అనమాట. సో అప్రూవ్డ్ పేమెంట్స్ మనకు పంపిస్తారు వాళ్ళు. సో అట్లా ప్రతిదానికి ఇఫ్ యూ వాట్ కైండ్ ఆఫ్ మీరు గేమింగ్ సంబంధించిన అఫిలియేట్ యూస్ చేస్తున్నారు, లేదా కోర్స్, ఇప్పుడు కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఉడోమి తెలుసా మీకు? అట్లా ఉడోమి కావచ్చు, ఇట్లా ఆన్లైన్ కోర్సెస్ ఉండేటి వాటిని చాలా మంది ప్రమోట్ చేస్తుంటారు. అలా ప్రమోట్ చేసినప్పుడు దీనికి కూడా అఫిలియేట్ ఉందాం. అలా మనం ప్రమోట్ చేసుకోనుకుంటే దానికి కూడా ఈ థీమ్ ఉపయోగపడుతుంది అనమాట. సో అట్లా దేనికైనా సరే యూ కెన్ యూజ్ దిస్ థీమ్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ పెట్టున్నారు.
సో ఇలా డైరెక్ట్గా థీమ్ పర్చేస్ చేసుకొని ప్లగ్ అండ్ ప్లే యాస్టీస్గా మన సైట్ ఇలాగే ఉంటుంది, బట్ మనం ఈ నేమ్ తీసేసి మన లోగో మన నేమ్ పెట్టుకుంటాం. ఓకే, ఇలా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ వన్ మోర్ థింగ్, ఇలా కూడా చాలా మంది చేస్తున్నారు అనమాట. అండ్ యాక్చువల్లీ 1 సెకండ్ ఐ విల్ చెక్. ఇంకో వెబ్సైట్ ఏదో ఉందమ్మా, అది సేమ్ అయితే అసలు ఆ థీమ్ అయితే ఎగ్జాక్ట్గా అమెజాన్ వాళ్ళ వెబ్సైట్ ఉన్నట్టే ఉంటుందన్నమాట, రిప్లికా. ఓకే, నేను వస్తే తర్వాత చూసి పంపిస్తాను. సేమ్ అదైతే కలర్ కాంబినేషన్ కానీ అంతా కూడా సేమ్ అమెజాన్ లాగే ఉంటుంది. మనం ఏదో ఒక నేమ్ పెట్టుకొని ఆ సైట్ని డిజైన్ చేసుకొని దాంట్లో మన అఫిలియేట్ లింక్ ఏదైతే ప్రోడక్ట్ మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ని దాంట్లో పెట్టుకుంటే ఆటోమేటిక్గా అక్కడ డిస్ప్లే అవుతుంటాయి అనమాట. ఇలా చేసుకోవచ్చు. సో ఇదేంటంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ లిటిల్ బిట్. మన సర్వర్ కొనుక్కోవాలి అండ్ ఒక థీమ్ కొనుక్కోవాలి. సో దాని తర్వాత మనం ఒక వెబ్సైట్ లాంటిది బిల్డ్ చేసి దాన్ని విల్ ప్రమోట్ దట్ వన్. సో అంటే వర్డ్ ప్రెస్ లో క్రియేట్ చేయాలి కదా సార్, ఇది థీమ్ తీసుకొని నేను డొమైన్ ఈ థీమ్ ఎలా హోస్టింగ్ యూజ్ తీసుకొని. చేయాలంటే కూడా ఒకసారి చూపిస్తాను నేను మీకు. ఓకే, సో అంటే సేయింగ్ అంటే ఎన్నెన్ని విధాలుగా మనం ప్రమోట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చూపిస్తున్నాను. ఓకే, సో ఇలా మనం Amazon.com ఒక అఫిలియేట్ ఏదైతే ఉందో దాంట్లో ఇప్పుడు మీకు చూపించాను కదా, మీరు Amazon.in కాకుండా ఇఫ్ యూ వాంట్ ప్రమోట్ .com ప్రమోట్ చేయాలంటే ఈ విధంగా మనకు రిజిస్టర్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకొని అండ్ మేక్ షూర్ పయోనీర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఈ అకౌంట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చుకుంటాం. సో ఫస్ట్ అందుకే మీకు ఈ అకౌంట్స్ ఓపెన్ చేసుకోమని చెప్పాను నిన్న. తర్వాత మనం దీనికి వెళ్ళిన తర్వాత అప్పుడు మనం వీ కెన్ స్టార్ట్ ప్రమోటింగ్ దిస్ వెబ్సైట్. Amazon.com లో ఉన్న ప్రోడక్ట్ని మనం అప్పుడు ప్రమోట్ చేసుకోవచ్చు. ఓకే, సో అర్థమైందా Amazon.comని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలో? సో మెయిన్ ఏంటంటే మోస్ట్లీ చాలా మందికి అది అక్కడ డౌట్ వచ్చి ఉంటుంది, ఆ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలి ఏంటనేది. ఇక్కడ ఏంటంటే వర్చువల్ అడ్రసెస్, వర్చువల్ ఫోన్ నెంబర్స్, వర్చువల్ ఈమెయిల్ ఐడి అన్నీ ఉన్నాయి మా ఆన్లైన్లో. సో మనకు ఒకవేళ మనకు ఇండియాలోనే ఉన్నాం బట్ యూ వాంట్ టు ఆపరేట్ సమ్ బిజినెస్ ఫ్రమ్ అమెరికా, అక్కడ మనం ఒక వర్చువల్ అడ్రస్ తీసుకోవచ్చు. ఆ అడ్రస్ని మన వెబ్సైట్లో కూడా పెట్టుకోవచ్చు, పలానా దగ్గర మాకు బ్రాంచ్ ఉందని చెప్పి. ఇన్ కేస్ ఆ బ్రాంచ్కి ఎవరైనా ఏమైనా పంపించినా సరే ఆ అడ్రస్ ఇందాక మీకు చూపించాను కదా, నేను చూపించినప్పుడు అడ్రస్ పర్చేస్ చేసుకోవచ్చు మంత్లీ $9.99 అని చెప్పి. అది కనుక అడ్రస్ పర్చేస్ చేసుకుంటే అక్కడ మన పేరు కూడా పెట్టుకోవచ్చు. సో దే విల్ పుట్ ద నేమ్ ఆల్సో. అండ్ అక్కడికి మనకి ఏదైనా ఏమైనా కొరియర్ కానీ ఏదైనా పార్సల్ ఏదో వచ్చినా సరే ఫస్ట్ దే విల్ టేక్ ఏ ఫోటో అండ్ దే విల్ సెండ్ టు అవర్స్. మన డైరెక్ట్గా మనకు పంపిస్తారు అడ్రస్, మన ఓనర్స్ కాబట్టి మనం ఓకే అనుకుంటే దాన్ని మనం ఇండియాకి తీసుకొచ్చుకోవచ్చు. అట్లా ఒక రిజిస్టర్డ్ అడ్రస్ లాగా మనకు అమెరికాలో కూడా బ్రాంచ్ ఉన్నట్టు కూడా చూపించుకోవచ్చు. సో అది పర్చేస్ చేసుకోవచ్చు అమ్మా, వర్చువల్ అడ్రస్ అంటారు వాటిని. వీ కెన్ పర్చేస్ దట్ అడ్రసెస్. ఓకే, మనకి ఇక్కడ దీనికి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఫర్ అకౌంట్ ఓపెనింగ్ కోసమే కాబట్టి నేను డైరెక్ట్గా జస్ట్ ఒక అడ్రస్ కాపీ పేస్ట్ చేసుకున్నాను అంతే ర్యాండమ్గా. ఓకే, అర్థమైందా అండి? Yes. సో పేపాల్ అకౌంట్, పయోనీర్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న తర్వాత అమెజాన్ అసోసియేట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, వన్ బై స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను, అన్ని ఒకేసారి చెప్పేసి అనుకోండి యూ విల్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, ఇది చాలా చాలా ఈ Amazon.com అకౌంట్ కూడా వ్యాలిడిటీ ఉంటుంది సార్, అంటే ఇన్ని డేస్ లో సేల్స్ కాకుంటే క్లోజ్ అయిపోతుంది ఏమట్లా ఉంటుందా? 3 months అమ్మా, 90 days. ఫస్ట్ 90 daysలో ఒక్క సేల్ అని అవ్వాలి మీకు. ఫస్ట్ 90 days లోపల ఒక్క సేల్ కూడా చేయకపోతే ఆటోమేటిక్గా అకౌంట్ అనేది వీళ్ళు క్లోజ్ చేస్తారు మనకు అమెజాన్లో. Amazon.in కానీ లేదా .com కానీ ఏదైనా సరే, బోత్. ఓకే, సో వీ హ్యావ్ టు జనరేట్ అట్లీస్ట్ 1 sale ఇన్ ద స్పాన్ ఆఫ్ జస్ట్ 3 months కాదు, 6 months, 180 days ఇస్తారు టైం. ఫస్ట్ 6 months టైం ఇస్తారు. సో 6 months లోపల ఒక్క సేల్ అయినా జనరేట్ చేయాలి మనం. ఓకే, సో ఈ అమెజాన్తో అయితే ఇవాళ ఒకసారి ట్రై చేయండి. సో రిమైనింగ్ వెబ్సైట్స్ కూడా ఒకసారి చూపిస్తాను నేను. అవన్నీ అయిన తర్వాత దెన్ 1 by 1 వీటన్నిటిని, ఎందుకంటే అన్నిటితో మీరు ఎలా టైప్ పెట్టుకోవాలో తెలిస్తే తర్వాత మీకు క్వారా మీడియం చూపించినట్టుగానే ఐ విల్ షో యూ సమ్ మోర్ టెక్నిక్స్, మనం ప్రమోషన్ చేసే టెక్నిక్స్ చూపిస్తాను. ఓకే, సో వన్ ఆఫ్ ద
మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అమ్మ అఫిలియేట్ మార్కెటింగ్. మీకు చెప్పాను కదా, జాబ్ పరంగా ఉపయోగపడుతుంది అండ్ ఎర్నింగ్స్ పరంగా ఉపయోగపడుతుంది. సో మెయిన్ మీకు ఇది చెప్పడం కారణం ఏంటంటే మన క్లాస్లో ఉన్న టైంలోనే అట్లీస్ట్ యూ కెన్ జనరేట్ సమ్ ఇన్కమ్ అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను నేను. ఓకే, సో ఇదైతే అకౌంట్ ఓపెన్ చేసుకోండి. విల్ సీ యూ నెక్స్ట్ క్లాస్.